హాయ్ ఫ్రెండ్స్, రోజుకొక మంచి మాటలో ఈరోజు అనుభవమే జ్ఞానం 26వ రోజండి. మరి నిన్నటి రోజుని నాకు ఒక కళ రావటం, ఆ కళలో నేనే దేవుణ్ణి అని చెప్పి ఒక 6 అడుగుల ఆజానుబాహుడు వచ్చి దాదాపు గంట సేపు నన్ను ఎడాపెడా వాయించడం విషయాలని కూడా మాట్లాడుకున్నాం కదా. ఈరోజు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇక లాస్ట్గా ఆఖరిని అంటున్నాడు, రేయ్ బాగా గుర్తుంచుకోండి, మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చిన నా దూతలు కానీ మరి నా ఎమ్మబట్టు కానీ మీ ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగరు, అసలు లంచం కూడా తీసుకోరు అంటూ మిమ్మల్ని సృష్టించి చేతిలో బొమ్మరయ్యాను కదరా అని చెప్పి రకరకాలుగా వాయించి పారేస్తున్నాడు. అప్పుడు అన్నానండి, అయ్యా దేవుడు గారు, మీరు చెప్పినవన్నీ అక్షరాల సత్యమేనండి. ఇవే విషయాలను మా లోకంలో గత 25 సంవత్సరాలుగా ఊరూరా గ్రామ గ్రామాన ఇంటింట లక్షలాది పిరమిడ్ మాస్టర్లతో ధ్యాన క్లాసులు పెట్టించి అలుపెరగని రీతిలో శ్రమిస్తున్న మా ప్రీతమ గురువు గారైన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ ఉన్నారండి. ఆయన కూడా చెప్తున్నాడు, దేవుడు ఏ గుడిలోనూ చర్చిల్లోనూ మసీదులోనూ ఉండడు, ఆత్మస్థితిలో అందరిలోనూ ఉంటాడు, ఆత్మస్వరూపులైన మనందరం కూడా భగవంతులమే అంటూ ఘోషిస్తున్నారండి. ఈ ధ్యాన సాధన ద్వారా మీలోకి మీరు ప్రయాణిస్తూ మీరందరూ కూడా దైవాలను గుర్తించండి అని అంటున్నారండి అన్న. ఆ సంగతి నాకు కూడా తెలుసురా. ఎంతోమంది స్వామీజీలు గురీజీలు ఏ ఆకారం లేని నన్ను బొమ్మగా చూపెడుతూ వ్యాపారాలు చేస్తూ ఆశ్రమాలు పీఠాలు కూడా ఏర్పరచుకుంటున్నారు. కానీ మీ స్వామీజీ మాత్రం నేను ఏ బొమ్మను కాదు, మీ అందరిలో ఆత్మస్థితిలో ఉన్న బొమ్మను నేనేనని చెప్పి నిజాయితీగా నిర్మోహమాటంగా నిర్భయంగా నిర్భీతిగా చెప్తున్నటువంటి బాగా గడుస్తున్న ఏకైక గురువు మీ అనటంలో ఏమాత్రం సందేహం లేదురా. ఆయన ఎన్నో సత్యాలతో పాటు ఎవ్వరికీ తెలియని మరొక సత్యం కూడా చెప్తున్నాడు. అదే ఇచ్ఛామరణ సత్యం. అందుకే ఈ మధ్య అందరితో చెప్తున్నాడు, నేను 2095 సంవత్సరం వరకు మీ అందరి మధ్యలోనే ఉంటానంటున్నాడు. కానీ ఆయన అవసరం ఇంకా ఎంతగానో మీ లోకంలో ఉందిరా. మీ భూలోకంలో ప్రతి జీవికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని చెప్పి అందరూ గుర్తించాలి. ప్రతి ప్రాణిలో ఆత్మస్థితిలో నేనున్నానని చెప్పి కూడా తెలియచెప్పాలి. ప్రతి వారు బాహ్యంగా చూడకుండా తనలోకి తాను చూసుకుంటూ తానెవరో తెలుసుకోవాలి. అందుకు గాను ఈ జగత్తు మొత్తాన్ని ధ్యానమయం చేయాలి. అప్పటి వరకు ఆయన మీ లోకంలో ఉండటానికి ఆయనకున్న ఇచ్ఛామరణాన్ని సవరించుకోమని చెప్పటానికే వచ్చానరా నాయనా అంటూ అంతలోనే అంతర్ధానమైపోయాడండి. ఏమయ్యాడు అని చెప్పి వెంటనే కళ్ళితెరిచి చూశానండి. మా బెడ్రూమ్లో ఫోటో రూపంలో ఉన్నటువంటి బ్రహ్మర్షి పత్రిజీ నవ్వుతూ కనిపించారండి. ఓకే మాస్టర్స్, మరి భగవంతుని గురించి గతంలో నేను రాసిన మానసరోవరం బుక్లో కానీ అలాగే చాలా సందర్భాల్లో కూడా నా అభిప్రాయం చెప్పడం జరిగిందండి. వాస్తవం చెప్పాలంటే నా దృష్టిలో భగవంతుడు జన్మించడు, మరణించడు, శిక్షించడు, రక్షించడు. దైవం అంటే వ్యక్తి కాదండి, అదొక శక్తిగా చూడాలి. చూడండి, కరెంట్ అనే శక్తి ద్వారా మనం నిత్య జీవితంలో ఎన్నో అద్భుతాలు సృష్టించుకుంటూ ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటున్నాం కదా. ఇది దేనివలన అంటే, ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది అంటే దేని ద్వారా తిరుగుతుందంటే కరెంటు ద్వారా అంట. అంటే ఈ కరెంటు ద్వారా అనే సంగతి అందరికీ తెలుసు. అలాగని ఆ కరెంటుని కళ్ళతో చూస్తామా? ఆ కరెంటుతో రేడియోలో పాటలు వినొచ్చు,
టీవీలో బొమ్మలు చూడొచ్చు, ఫ్యాన్ ద్వారా గాలిని, లైట్ ద్వారా వెలుతురుని కానీ, అలాగే హీటర్ ద్వారా వేడిని, ఫ్రిడ్జ్ ద్వారా చల్లదనాన్ని, ఇలా రకరకాలుగా పొందొచ్చు. అలాగే తాకకూడని చోట తాకి ప్రాణాలు కూడా పోగొట్టుకోవచ్చండి. కాబట్టి కరెంట్ అనేది ఒక శక్తి. అయితే ఇది స్వయంగా పాటలు పాడదు, బొమ్మలు చూపదు, గాలి వెలుతురును, వేడిని, చల్లదనాన్ని ఇవ్వదు. అది అన్నింటికీ కూడా పక్షపాతరహితంగానే శక్తినిస్తుంది. ఆ శక్తి ద్వారా మనం కోరుకున్నట్లుగా ఫలితాలను కూడా పొందవచ్చు. బుద్ధుడిలోనూ హంతకుడిలోనూ ఉన్నది ఒకే దివ్యమైన శక్తి. ఆ శక్తిలో ఏ విధమైన తేడా అంటూ ఉండదు. దాన్ని ఉపయోగించే దానిలోని తేడా. ఈ భగవత్ శక్తి కూడా ప్రతి ప్రాణిలోనూ ఉంటుంది. అయితే ఈ శక్తిని సద్వినియోగం చేసుకోవటము లేక దుర్వినియోగం చేసుకోవటము మన మీద ఆధారపడిందే తప్ప వాస్తవంగా భగవత్ శక్తిలో అసలు తేడా అంటే ఏమీ ఉండదండి. మరి ఆ కనిపించిన దైవం కోసం ఎన్ని పాటలు, ఎన్ని అగచాట్లు, ఎన్ని గుడులకో, ఎన్ని పుణ్యక్షేత్రాలకో, ఎన్ని ప్రార్థనలకో, ఎన్ని పూజలో చేస్తుంటాం. మిత్రులారా, నిజాయితీగా ఆలోచించండి. మనందరి తండ్రిగా భావించే ఆ పరమాత్మకు నిజంగా అసలు పూజలు అవసరం అంటారా? మనం ఎటువంటి కర్మలు చేసినా ఆయన పూజిస్తూ పొగుడుతూ ఉంటే ఆయన సంతోషిస్తాడంటారా? మీ అబ్బాయిని ఉన్నత చదువుల కోసమని అమెరికా పంపదలుచుకున్నారనుకోండి. అందుకోసం ఎంతో శ్రమకొచ్చి డబ్బు ఖర్చు చేసి పాస్పోర్ట్ కూడా సంపాదించుకొని వీసా కూడా తీసుకుంటారు. అలాగే బ్యాంకు ద్వారా ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మరి అక్కడ అమెరికా పంపించారు అనుకుందాం. మరి అక్కడ మీ స్నేహితుడు ఫోన్ చేసి మీ అబ్బాయి వివరాలని చెప్పి అతనికి అన్ని విధాల సహాయంగా చేస్తుండమని కూడా చెప్పారు. న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగినటువంటి మీ అబ్బాయిని మీ స్నేహితుడు రిసీవ్ చేసుకొని యూనివర్సిటీ దగ్గరలో ఒక మంచి రూమ్ అద్దెకి తీసుకొని తగిన జాగ్రత్తలను చెప్పేసి వారం రోజుల తర్వాత కలుస్తాను నాయనా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి సూచనలను చెప్పి వెళ్ళాడు. తర్వాత ఒక వారం తర్వాత మీ మిత్రుడు మీ అబ్బాయిని చూడాలని వచ్చాడండి, ఎలా ఉన్నాడో ఏంటోనని. అయితే అక్కడ ఎవ్వరూ కనిపించలే. ఇంటి గదికి తలుపులన్నీ వేసి ఉన్నాయి. సరే లేడేమో అని చెప్పి తిరిగి వెళ్ళబోతుంటే ఇంతలో ఇంట్లో నుంచి ఏవేవో మంత్రాలు చదువుతున్నట్టుగా అనిపించింది. ఆ తలుపు కిటికీ పక్కన తెరిచుంది. ఆ కిటికీలో నుంచి వచ్చి చూశాడండి. ఆ గదిలో ఒక పెద్ద ఫోటోకి పూలు, పండ్లు, ధూపదీప నైవేద్యాలతో ఒంటికి విభూతి రాసుకొని 2 చెవుల్లో పూలు పెట్టుకొని కొన్ని మంత్రాలతో నిష్టగా పూజ చేస్తున్నాడండి మీ అబ్బాయి. అతను ఆశ్చర్యంగా ఇదేమిటి ఇలా చేస్తున్నాడు, ఎవరిదా ఫోటో అని చెప్పి పరీక్షగా చూశాడు. అప్పుడు చూశాడండి, ఆ ఫోటో ఎవరిదో కాదండి, మీ ఫోటోనే. మీ ఫోటోకి పూజ చేస్తూ అంటున్నాడు, నాన్న అడగకుండా నాకు అద్భుతమైన జన్మనిచ్చావు కదా, అడగకుండానే బైక్ కొనిచ్చావు, అడగకుండానే బట్టలు కొనిచ్చావు, అడగకుండానే ఎన్నో ఇచ్చావు. అన్నీ ఇచ్చిన నాకు ఈ బాధలు ఎందుకు ఇచ్చావు నాన్న? ఈ చదువు కూడా నువ్వే చదివి ఆ డిగ్రీ కూడా నువ్వే ఇచ్చుకోవచ్చుగా నాన్న అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నాడండి. ఇది చూసిన తర్వాత వెంటనే మీకు ఫోన్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారండి? నిజం చెప్పండి. సంతోషంగా ఆనందంగానే ఉంటారు కదా? ఆనందంగా ఉండరా? అదేంటండి, ఎందుకని? మీ పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో వినయంతో ఉంటూ మీ గుణగణాలను కూడా పొగుడుతూ ప్రతిరోజు 3 పూటలా మిమ్మల్నే స్మరించుకుంటూ పూజిస్తూ ప్రార్థిస్తూ భజన చేస్తున్నాడు కదండి. ఇలాంటివి ఎన్ని చేసినా మీరు ఏమాత్రం కూడా సంతోషించరు.
నిజమే. మీరు కోరుకున్న విధంగా, మీరు చెప్పినట్లుగా బాగా శ్రద్ధగా చదువుకుంటూ మంచి మెరిట్లో పాస్ అయ్యి ఆ కోర్స్ అంతా పూర్తి చేసి వస్తే అప్పుడు ఆనందిస్తారు, సంతోషిస్తారు. నిజమే కదా? అలాగే మన తండ్రి లాంటి ఆ భగవంతుణ్ణి ఎన్నిసార్లు పూజించినా, ప్రార్థించినా మరి ఏమన్నా సంతోషిస్తాడంటారా? ఎట్టి పరిస్థితుల్లో సంతోషించడండి. అయితే ఆయన కోరుకున్న విధంగా నిస్వార్థంగా, నిష్కామంగా, ఏ కల్మషం లేని విధంగా కర్మలు చేస్తుంటే అప్పుడు సంతోషిస్తాడు. ప్రేమ, దయ, కరుణలతో ఇతర జీవులను చంపకుండా సాటి మనుషులను ప్రేమిస్తుంటే ఆనందిస్తాడు. పూర్ణాత్మ స్థితి నుంచి ఆత్మ శకలాలుగా విడిపోయిన మీరందరూ కూడా నా బిడ్డలే. కాబట్టి నేను చెప్పిన విధంగా కర్మలు చేసి ఆ కర్మ బంధనాలన్నీ వదిలించుకొని తిరిగి నా వద్దకు వస్తేనే నాకు పరమానందం నాయన అంటారు. అంతేగాని నా గుణగణాలను పొగుడుతూ, నా అందచందాలను వర్ణిస్తూ, పూజిస్తూ, భజిస్తూ ఉంటే నేనేమాత్రం సంతోషించను అని కూడా అంటాడు. నేను సృష్టించిన వస్తువులతో నాకు ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఎట్టి పరిస్థితులను సంతోషించను, నేను క్షమించను కూడా. నేను ఏదైతే చెప్పానో ఆ విధంగా ఆచరించండి అంటూ ఆ భగవానుడు గీత ద్వారా తెలియచేస్తున్నాడండి. మరి ఇదే భగవద్గీతలో రచించిన ఆ భక్తి యోగానికి అర్థం, పరమార్థం కూడా ఇదేనండి. కాబట్టి మనందరం కూడా ఈ భక్తి యోగం ద్వారా ఆ ప్రారంభ కర్మలను అనుభవించి ఖర్చు చేసుకోవాల్సింది. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. తిరిగి మరికొన్ని విశేషాలతో రేపటి రోజున కలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానసరారు. థ్యాంక్ యూ.